కోపంతో తాపంతో జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, సుధీర్ కుమార్ గారు గుర్తుకే, మన ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్ గారు గుర్తుకే, గడ్డ రమణారెడ్డి గారి నాయకత్వం, దయన్న నాయకత్వం, జై తెలంగాణ. అందరూ నా కోసం ఎందుకు ఎదురు చూస్తున్నారంటే నేను అసలు శిశులైన ఆదిగోండి అస్తిత్వం కోసం పిల్లల వైద్యుడిగా ఉన్న జాతీయ స్థాయిలో పిల్లల ఉత్తమ డాక్టర్గా వచ్చిన స్థాయిని మర్చిపోకుండా నేను తాటికొండ రాజయ్య మాదిగా ఈరోజు ఎలక్షన్ మొత్తం కూడా మాదిగ కులం మీద మాత్రమే ఆ ప్రాతిపాదిక మీదనే జరుగుతున్నాయి. ఈరోజు పెద్ద గొడ్డలి పట్టుబడుతుంది, గొడ్డలి వేటు పడుతుంది కాంగ్రెస్ మీద మాదిగల చేతనే. ఈరోజు మనమందరం మనమే కాదు అవిభక్త ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా వరంగల్ కాడ చూస్తుంది. నకిలీ 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 దళితులని చెప్పుకొని 70 సంవత్సరాల నుంచి పుట్టి 70 సంవత్సరాలు 60 ఏళ్ళు శిస్తు పూర్తి రిజర్వేషన్లను అక్రమంగా వాడుకుంటున్న కడియం శ్రీహరి గారి అంతు చూడాలని చెప్పేసి సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలి. దానికి ప్రధాన విట్నెస్ సాక్షి పెద్దలు మన పుట్టిల్లు వారి పుట్టు పూర్వకాలు మొత్తం కూడా వారికి తెలుసు, వారి ద్వారా నాకు తెలుసు, మోదుగుని నరసింహ తెలుసు, అదేవిధంగా కృష్ణమారి గారు తెలుసు. కానీ ఒక్కరు కూడా ధైర్యం చేయలే. అసలు కార్యం చేయాలి వారిగా కానే కాదు, వాళ్ళ కానే కాదు, ఆయన పద్మశాలి పుట్టి అక్రమంగా వచ్చి బయలు ఇక్కడ పెరగడం జరిగింది. మీకందరికీ విషయ పరిజ్ఞానం ఉండాలని చెప్తున్నా. ఐ స్టాండ్ ఫర్ ఇట్. వీటి కోసం కొట్లాడతా. ఒకవేళ తప్పైతే నేను జైలు పోతాను కూడా సిద్ధం. పద్మశాలి ఇంట్లో పుట్టి పద్మశాలి ఇంట్లో పెరిగి అక్రమంగా వచ్చి బయటలో పెరిగిన మాట వాస్తవం. పెరిగిన కాడ కులం రాదు, పుట్టింది మాత్రమే కులం. ఇవాళ నేను డాక్టర్ తాటికొండ రాజయ్య, మా తాత, మా అయ్య వెంకటయ్య, మా తాత పచ్చయ్య, వాళ్ళ ఎల్లయ్య, వాళ్ళ తాత అబ్బయ్య, ఈరోజు ఎందుకంటే 60 ఏళ్ల కంచెల్లి దళితుల రిజర్వేషన్ కొల్లగొట్టి ఈరోజు నా హై స్కూల్ సర్టిఫికేట్ చూడు, నా కాలేజ్ సర్టిఫికేట్ చూడు, నేను ఎస్సీ కార్పొరేషన్ నుంచి లోన్ తీసుకున్నా, నేను కోళ్ళ ఫామ్ పెట్టుకున్నా, నేను లెక్చరర్ పని చేసిన 8 సార్లు ఎమ్మెల్యేగా వచ్చిన, ఇంకోటి చేసిన అని ఆ నకిలీ సర్టిఫికెట్ల మీద మాత్రమే పోతున్నాడు. ఇప్పటి వరకు ఆయన ఎస్సీ కాదు. ఆయన ఎస్సీ కానప్పుడు ఆయనకు పుట్టిన బిడ్డ ఎట్లా ఆయనకి బస్సు రాస్తాం. ఇప్పుడేమో రేవంతేమో అభయాస్తం అనిపోతాడు. ఇది బస్సు రాస్తాం. ఇప్పుడు కాంగ్రెస్ వాటి వెళ్తే బస్సు పట్టణం చేయడానికి కాంగ్రెస్ ప్రైవేటు అంతకుముందు అన్నాడు, 6 నెలలకు ముందు అన్నాడు జనగాం పార్టీ కార్యాలయంలో 6 నెలల కాంగ్రెస్ పార్టీ కుప్ప గుర్తుందని చెప్పి 6 నెలల కుప్ప గుర్తుందని ఈయన పోయితే కుప్ప గుర్తుదానికి ఎందుకంటే రేవంత్ రెడ్డి చెప్పిండు నేను జెడ్పీటీసీ అయినంటే మాదిగల ద్వారా జెడ్పీటీసీ అయినా
నేను ఎమ్మెల్సీ అయినంటే మాదిగల ద్వారా ఎమ్మెల్సీ అయినా. నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినంటే మాదిగల ద్వారా అయినా. నేను ఎంపీని అయినంటే మాదిగల ఆశీర్వాదంతో అయినా. ఇప్పుడు ముఖ్యమంత్రి అయినంటే మాదిగల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అన్నాడు. కానీ నిండా కొచ్చుతూ పెట్టాడు రేవంత్ రెడ్డి. మొత్తము అన్ని సీట్లు రెండేమో మాలలకు ఇచ్చిండు, ఇదేమో బయట చెప్పిన 10 ఇచ్చిండు. ఎక్కడ చరిత్ర కరెక్ట్ లేదు. అంతేకాకుండా కంటోన్మెంట్ ఇంకో మాలకు ఇచ్చిండు. ఎక్కడ కూడా మాలలు దీన్ని ఓర్చుకునేటట్లేదు. మాదిగలు తరిమికొట్టడానికి సిద్ధంగా ఉన్న ఊళ్ళల్లో మొత్తం తెలంగాణ మాదిగలందరూ ఇలా ఒక్కటైదు. మీలో ఉత్సాహం ఇవ్వడానికి మాదిగ బిడ్డలు ఎవరైతే ఉన్నారో మన జాతి బిడ్డలు ఊళ్ళో అన్ని వర్గాలకు సేవ చేస్తూ ఉంటాం. అందరి దగ్గరికి పోతుంటాం. ఇగో మాదిగోనికి జరిగిన అవమానం ఇది. మాదిగా మన వాళ్ళందరూ కూడా ఎంత కాంగ్రెస్ లో 55 మంది ఎంపీ టికెట్స్ అప్లై చేసుకున్నారు. పాప మా చెల్లె ఇంద్ర కూడా అప్లై చేసుకున్నది, సాంబయ్య అప్లై చేసుకున్నాడు, పరంజ్యోతి అప్లై చేసుకున్నాడు, రమేష్ అప్లై చేసుకున్నాడు, అనేక మంది అప్లై చేసుకున్నాడు. కొంచెం అందరి ఒక్క రాత్రి రాత్రి ఎంత దుర్మార్గము. పార్టీ కోసం పనిచేసిన ఎక్కడ పోయిండు, ప్రభుత్వంలో గతంలో పనిచేసిన వాళ్ళు ఎక్కడ పోయిండు, విద్యావేత్తలందరూ ఎక్కడ పోయిండు. ఏముండదో మాయమంత్రం ఏదో ఎంత మోసం చేసింది కేసీఆర్ తో. వీళ్ళందరి మాటలు విని ఇక్కడ ఇచ్చిండు, రిఫార్మ్ ఇచ్చిండు. పెద్ద కేసీఆర్ పెద్ద మూట ఇచ్చిండు, పెద్ద మూట పైసలు ఇచ్చిండు. మళ్ళా కేటీఆర్ దగ్గర పోయి ఏమంటారు, సర్వే రిపోర్ట్ బాగాలేవన్నా మరి పైసలు బాగా నేను చెప్తాను చెప్పేసి చిన్న మూట కోసం కేటీఆర్ దగ్గర పోయి చిన్న మూటలు నొప్పి పెట్టిండు. ఎట్లా దయాన్ని ఉంటాడని చెప్తే దయాన్న, ఎందుకంటే పార్లమెంట్ యొక్క ఇన్ఛార్జిగా పద్ధతి బట్టి మార్పు పెట్టిండు. ఎవరు దొరికితే వాళ్ళకు పెట్టుడే మోసం చేసుడే నమ్మించుడే. అది చరిత్ర. అలాంటి చరిత్ర హీరుడు ఇవాళ పార్లమెంట్ అభ్యర్థిగా కూతురు ఏం చేసిందండి? కూతురు కడియం పుట్టుడే గణకార్యమా? కడియం గారికి పుట్టుడే గణకార్యమా? వాట్ ఈస్ హర్ ప్రొఫైల్? వాట్ ఈస్ హర్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్? వాట్ సర్వీస్ she did so far to the society or to the party? Which party? Where? ఎక్కడ పనిచేయదు. కడిగిన బిడ్డ నాకు ఏమైనా సరిపోతుందా? దయచేసి ఏ పార్టీలో ఉన్నా దళితులందరూ ఒకటి కావాలి. మాధవులను ముంచిండు, ఉపకులాలను ముంచిండు. 60 ఏళ్ల కంటే ముంచుతూనే వస్తున్నాడు. ముంచుడే పని. ఇక కేసీఆర్ గారిని బొంత కొట్టించినట్టు రాదని, కేసీఆర్ని బొంత కొట్టించినట్టే ఆయన ఎంత జిత్తుల మారి నక్క. కడియంసి గారి జిత్తుల మారి నక్క. అవకాశవాది, స్వార్థపరుడు, ఎప్పుడు అధికార దాహంతో ఈ తిట్టాలనుకుంటుంది. ఆయనకి మంత్రి పదవుడా, ఆమెకు ఎంపీ అంట. ఏం మీకినాయా? ఏం తక్కువైంది? ఉప ముఖ్యమంత్రి అయినప్పుడు ఎందుకు అభివృద్ధి చేయలేదు? విద్యాశాఖ మంత్రిగా ఉంటే ఒక డిగ్రీ కళాశాల తీసుకురావాలి. ఇరిగేషన్ శాఖ ఉంటే వరంగల్కి ఒక ప్రాజెక్ట్ తీసుకురావాలి. ప్రైమరీ ఎడ్యుకేషన్ ఉంటే ఏం లేదు. అదేవిధంగా సాంఘిక శాఖ, సోషల్ ఉంటే నువ్వు కోర్టు రమ్మంటే దానికి ఆ సోషల్ మంత్రి వాడుకుంటున్నావు. గోరింత బలరాం కొండంత ఎట్లాయాలని చెప్పేసి పెద్ద వ్యాసం. అంటే ఆయన కింద పద్మశాలి వాళ్ళ చిన్న కొడుకు చిరంజీవి అని ఈడీఎస్సీ కార్పొరేషన్ ఉండే. ఓన్లీ పద్మశాలిగా చేసేది. మాదిగలు కనిపించరు, మాదిగలు అస్సలే కనిపించరు. ఆయన 10 ఏళ్ళు తెలుగుదేశంలో ఉన్న రోజులు పద్మశాలిలకు పెద్దపీట. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కావచ్చు, జిల్లాధికారులు కావచ్చు, ఏదైనా ఎస్సీ కార్పొరేషన్ రోడ్డు కావాలనంట వాళ్ళకు మాత్రమే చేస్తారు. కానీ ఏ ఒక్క దళితుడు బాగుపడలే కడియం ద్వారా. నేను కడియం బాగుపడ్డని చెప్పుకుంటున్నాను. ఆఖరికి దయాకర్ ఎంపీకి టికెట్ కావాలని అందరికంటే దానికి అనుకున్నాడు. అదేవిధంగా అన్న దయా, నేను ముఖ్యమంత్రి అన్న స్పీకర్గా ఉన్నప్పుడు గద్దల పద్మ అవకాశం వచ్చింది. అన్నది దండకుండా నా నియోజకవర్గం వెంబడి
సో ఆ బిడ్డ జడ్పీటీసీ గెలిచిందన్న ఈ ఆశీర్వదించాలంటే ఆ రోజు గొప్పగా నేను చెప్పండి కొట్టాడు. నేను డిప్యూటీ సీఎం, మీరిద్దరు మాట్లాడి ఫైనల్ చేయమని డిప్యూటీ సీఎం గారు. నేను ఒక్క మాట చెప్తే పెద్ద మనసుతో వెళ్ళిన ఆ రోజు ఒప్పుకుంటే గద్దెల పద్మ ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ గా చేయగలిగాం. అట్లా ఉండాలి కదా, కులంలో పుట్టినందుకు ఏదో ఒకటి చేసి చూపించాలి కదా. ఎక్కడ అలాంటి కార్యక్రమాలు చేయకపోతే కదా. ఎందుకు నీకు అడిగే హక్కు ఎక్కడిది, ఓటు అడిగే హక్కు ఎక్కడిది? ఏ ఒక్క దళితుడు కూడా ఈయన వల్ల నేను బాగుపడ్డాను, నీ వల్ల ఏమొచ్చింది? దళితులని చెప్పుకుంటే ఎన్కౌంటర్ వచ్చింది. నేను బాధపడని చెప్పుకుంటే నాకు ఎన్కౌంటర్. కడియం శ్రీగారు ఎవరుంటే ఇన్ఫార్మర్ అని వచ్చుడు, ఇప్పుడు ఉంటేనేమో ఇన్ఫార్మర్ అని వచ్చుడు. అక్కడ పేషెంట్ రాముగారు చెప్పుకుంటే పంపచాలి అలా కథ ఇన్ఫార్మర్ అని దగ్గర చెప్పి భక్త పంపచాలి యాదగిరిలో ఒక ఆయన మణిపడ్డాడు. ఎవరన్నా ఆయన దగ్గర చెప్తే అక్కడ పోవాల్సిందే, ఆయన దూరం చెప్తే ఇక్కడ పోవాల్సిందే. మొత్తం 10 ఏళ్ళ చేసిన మొత్తం కూడా ఆయన ఖాతాలో ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాలు ఉన్నాయి. దయచేసి చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపు 15 రోజుల నుంచి చాలా మంది సోదరులు అందరూ ఫోన్ చేసి అన్నా మీరు రావాలి రావాలని అన్నారు. నాకు అందరికంటే కనుక చాలా రాజకీయాలలో చాలా హక్కులు ఎన్ని రోజులు కలిసినామో ఎన్నిసార్లు వల్ల ఆడబిడ్డ కూడా ఒక చరిత్ర సృష్టించింది. లవ్ మ్యారేజ్ తప్పేం కాదు, లవ్ చేసిన వదిలిపెడతాను, మళ్ళీ పెళ్లి చేసుకుంటాను. పెళ్లి చేసుకున్నది ఎవరిని? పెళ్లి చేసుకున్నది ఒక ముస్లింను. గుంటూరుకు సంబంధించిన ముస్లిం పెళ్లి చేసుకున్నది. ముస్లిం చట్ట ప్రకారం ఇస్లాం మతం తీసుకున్న తర్వాతనే వాళ్ళు పెళ్లి చేస్తారు. మా ఊళ్ళో సింగపురం బాబు అని నా ఫాలోవర్ ఉన్నాడు, వాళ్ళ బిడ్డ వేరే లవ్ చేసింది ముస్లిం అమ్మాయి. ఏమి దగ్గరుండి ముస్లింగా మారిన తర్వాత నేను పెళ్లి చేస్తా అంటే ఆ బాబు బిడ్డ పెళ్లి ముస్లిం సంప్రదాయబద్ధంగా పెళ్లి అయింది. ఇక్కడ కూడా అలాగే పెళ్లి అయింది. ఎందుకు నాకు లోతు వరకు తెలుసు అంటే నా కొడుకు పెద్ద కొడుకు క్రాంతిరాజ్, కావ్య, ఇప్పుడు నజీర్, వీళ్ళంతా ఒకటే క్లాస్మేట్స్. అక్కడ ఏమేమి జరిగిందంతా పూసగుచ్చినట్టు తెలుసు. ఏమంటుంటే సుప్రీంకోర్టు మా అయ్యకుంటే కాబట్టి నేను కూడా ఎస్సీ అవుతానంటది. మీ అయ్యే ఓకే సుప్రీంకోర్టు అంటున్నావు కానీ మీ అయ్యే చెప్పాలి. అది కదా తరతరాల నుండి వర్షకరం అట్లా రావాల్సిన అవసరం ఉంటుంది. అది అన్నీ వదిలిపెట్టేసి ఈ రోజు ఈ రిజర్వేషనే కుల ప్రాతిపదికన కదా రిజర్వేషన్. నీ కులమే కరెక్ట్ లేదు, నువ్వు కరెక్ట్ కాదు, నీ పుట్టుక కరెక్ట్ కాదు, నీ బిడ్డ పుట్టి నీ పెళ్లి కరెక్ట్ కాదు. ఓ మతం పేరు చెప్పుకుంటూ ఓ ముస్లిం చేసుకొని ఓ ఆంధ్ర ప్రాంతాన్ని చేసుకొని నా వారసురాలని చెప్పి ఎంత వృద్ధితో నువ్వు. ఆమె బీఆర్ఎస్ పార్టీ చేసిందేంటి? ఈ మహాత్ములందరూ కలిసి ఆ దౌర్భాగ్యుడు, ఆ చరిత్రహీనుడు ఆయన అందరినీ మోసం చేసుకుంటూ టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీలందరూ కూడా భయభ్రాంతులకు చేసి 2009 గెలిచిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి శభాష్ రాజయ్య ఆంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలందరూ కూడా తెలంగాణ ఎమ్మెల్యేల కంటే ఎక్కువ నన్ను మెచ్చుకున్నది ఎవరంటే ఆంధ్ర ఎమ్మెల్యేలు. ఎందుకంటే ఆ దుర్మార్గుడు అమ్మో ఎవరు వదిలిపెట్టలే దాన్ని ఇక్కడ ప్రతి ఒక్కరు భయపడే అతని సరైన పోటీ అంటే నేను ఆయన కంటే వరుసగా 4 సార్లు గెలిచిన, ఎక్కువ మెజార్టీలతో గెలిచిన ఆయన కంటే ముందుగా రాజకీయ దురంధరుడు అంటే ఆయన కంటే ముందు నేనే ఉప ముఖ్యమంత్రి అయిన రాష్ట్రానికి యూపీఎస్సీ ఎగ్జామ్లో కానీ ఏపీఎస్సీ ఎగ్జామ్లో కానీ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్లో కానీ హూ ఇస్ ద ఫస్ట్ డిఫరెన్స్ ఆఫ్ తెలంగాణ అంటే సత్సంగుంటాడు అంత రాజకీయ
పక్షపాతిగా ఈరోజు ఈరోజు తిన్నింటి వాసాలు లెక్క పెట్టే విధంగా ఏం తక్కువ చేసిండు కేసీఆర్, ఏం తక్కువ చేసిండు మా 20 దగ్గర ఆలయం లెక్క పెట్టిండు అక్కడ కేసీఆర్ దగ్గర నివాసాలు లెక్క పెట్టిండు. వస్తుంది నేను తెలంగాణ రాష్ట్ర సమితి పేరు బంధం పెంచుకోవడానికి అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని మరి ఉద్యోగంలో తొలి వ్యక్తులుగా తెలంగాణ జెండా పట్టుకొని కేసీఆర్ సెక్రటరీ పట్టుకొని అనుబంధ 10 జిల్లాలు తిరిగిన. నువ్వు ఎక్కడ ఉద్యోగం చేసినావు? నువ్వు ఏ జిల్లాకు పోయినావు? కేసీఆర్ ఎంబడి ఉద్యోగులు ఎక్కడున్నావు? నువ్వు ఈయనేమంటాడు, రాంపూర్ దగ్గర మండవార్పు కార్యక్రమం అయితే రాజయాన్ని దమ్ముంటే నువ్వు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి, నేను జీవితంలో ఎమ్మెల్యే పోటీ చేయాలంటాడు. నేను ఒకటోసారి, రెండోసారి, 3 సార్లు రాజీనామా చేసి 4వసారి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి స్పీకర్ చేత ఆమోదించుకున్న తర్వాత ఎలక్షన్ వస్తే అందరికంటే ముందు నామినేషన్ ఇవ్వడంటే ఈ దౌర్భాగ్యుడే. నామినేషన్ ఇస్తే చరిత్ర కేసీఆర్. మరి అవకాశం ఇస్తే మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తే నిర్దాక్షిణ్యంగా కళ్ళబడి మాటలు చెప్పి బ్లాక్ చేసి డిప్యూటీ సీఎం నుంచి పార్టీలో ఉండకుండా అనేక మాయమంత్రాలు చేస్తే ఎమ్మెల్యే రాకుండా చేస్తే ఎట్లా రాజయ్య పేరు బంధం పెంచాలి? ఇలా ఎవరి పేరు బంధం తెగిపోయింది, క్రీడమైంది, ఆయన పేరు బంధం కాదు, ఏ బంధం ఉండదు, ప్రజాబంధమే తెగిపోయింది. ఆయన తీసుకున్న నిర్ణయంతో ఈరోజు దౌర్బాజీ ఇంత దుర్మార్గుడు, ఇంత నీచుడు, నికృష్టుడు, నమ్మక ద్రోహి. అరే నేను అప్పుడప్పుడు చర్చలో మాట్లాడేది, కేసీఆర్ గారిని బ్లాక్మెయిల్ చేసి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుంటున్నాడు, ఎంపీ టికెట్ తెచ్చుకున్నాడు. అబ్బా, కేసీఆర్ గారిని బ్లాక్మెయిల్ చేసేంత మొదలంటే అవుపడలేదు. ఇప్పుడు మొత్తం బ్లాక్మెయిల్ చేసి ఎక్కడికి మొత్తం బయటకి వస్తున్నా, అక్కడ బయటకి వస్తున్నా. తెలంగాణ మొత్తంలో 600 జనాభా, 429 ఓట్లు. అది ఓడి మన అభివృద్ధి వరంగల్ జిల్లాలో 15 ఇల్లు ఉంటాయి. సామాజిక న్యాయం అంటే ఏంటి? ఇలా మాలతోనే నిండే న్యాయం, మాతోనే నిండే న్యాయం. ఉపకులాల్లో ఉన్న 57 కులాలను దోసుకొని అందరి ఒత్తుల సొమ్ము అందరికీ దోసుకుంటుంది. రిజర్వేషన్ దోసుకుంటుంది, రిజర్వేషన్ సంపద దోసుకుంటుంది, చదువులు దోసుకుంటుంది, ఉద్యోగాలు దోసుకుంటుంది. ఈరోజు అందరి మించిన నమ్మక ద్రోహం చేసి ఈరోజు దేవుడు లాంటి కేసీఆర్ గారికి నమ్మక ద్రోహం చేసి ఎందుకు నమ్మక ద్రోహం అంటే వీళ్ళందరి ఇంతకుముందు ఒక వీడియో దయాన మాట్లాడింది ఇంకోటి వస్తున్నా. ఏమంటే రాజకీయ చరిత్ర కనీసం బాగున్నది, బిడ్డ కూడా